వెంకటాద్రిసమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి. గురువు శిష్యులను చూచి, తల్లులారా, నాయనలారా, మనం వెంకటాద్రి సంస్థానం అనేటువంటి ఒక స్థితితో ప్రారంభించాం. కలో వెంకటనాయకస్య, కలియుగంలో వెంకటేశ్వరుని మించినటువంటి దైవము లేదు. ఆయన భక్త వరదుడు, భక్త సులభుడు, కలియుగ పాపపుణ్యాలను ప్రత్యక్షంగా పరిరక్షించేటటువంటి ఆనంద నిలయం నుండి పరిపాలించే ఒక విశ్వధర్మకర్త. శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగంలో అనేక పాపాలు ప్రబలిపోతూ ఉంటాయి కనుక వాటిని పరిష్కరించడానికి, పుణ్యాత్ములను రక్షించడానికి ఆయన ఈ స్వయంభువుగా వెలిసి ఉన్నాడు. ఆయనను ఆపదిముక్కులవాడ, వడ్డీ కాసులవాడ, అనాథరక్షక, గోవింద 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 అని స్మరిస్తూ ఉంటారు. ఇది పురాణ ఇతిహాసాల్లో తెలపబడినటువంటి సత్యం అని చెప్పి, మనం పతాంజలి యోగ సూత్రాల్లో 5వ సూత్రమైనటువంటి చిత్త వృత్తులు సంబంధించి 6వ సూత్రంలో చిత్తవృత్తులు ఏవి అనేది మనం తెలుసుకున్నాం. ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతి. 7వ సూత్రంలో మనం ప్రమాణం గురించి తెలుసుకుంటున్నాం. ఈ ప్రమాణాన్ని మళ్ళీ 3 విధాలుగా చెప్పుకున్నాం. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగామి ప్రమాణము. ఇప్పుడు మనం ప్రమాణము అనేటటువంటి విషయాన్ని చర్చించుకుంటూ ఉన్నాం. ప్రమాణమే మానవ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి లేదా అధోగతి పాలు చేయడానికి అత్యంత ఉత్తమమైనటువంటి జ్ఞాన సూత్రం ఇది. ఉదాహరణకు, మన ముందు మన పెద్దలు, మన తాతలు, అవ్వలు లాంటి వారు అందరూ మరణిస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అయితే ప్రతి మానవులు తమలో ఏమనుకుంటారంటే, నేను ఇంకా కొంతకాలం బతుకుతాను, నేను ఇంత వయసు వరకు బతుకుతాను అనేటువంటి ఆశలు పెంచుకొని దాని మీద అనేక ప్రేమ కలిగి, శరీరమే ఉన్నతమైన స్థితి, ఈ శరీరాన్ని మనం జాగ్రత్తగా పోషించాలి అనేటువంటి విషయాల్లో లోపల మనం పెంచుకుంటూ పోతూ ఉండడం వలన దుఃఖమే మిగులుతుంది అని తెలియజెప్పేటటువంటిదే ఈ ప్రత్యక్ష ప్రమాణము. సత్యాన్ని ఖచ్చితంగా నమ్మాలి. సత్యాన్ని నమ్మలేని వాళ్ళు తమ జీవితాన్ని అడ్డదారులలో, వేరొక దారులలో ప్రయాణించి బంగారు జీవితాన్ని వారికి వారే దుఃఖమయం చేసుకుంటూ ఉన్నారు. ఇది ప్రస్తుతం ఈ కాలంలో అందరూ కూడా, ముఖ్యంగా యువకులు అనేక విధాలుగా విపరీతమైన ధోరణిలో ధర్మ విరుద్ధంగా, శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించడం వలన సమాజం చాలా వరకు నీతి తప్పుతూ ఉంది. ప్రేమ అనే పేరుతో తాము ప్రేమ స్వరూపాన్ని, స్వచ్ఛందతను, పవిత్రతను తెలుసుకోకుండా వ్యామోహ రీతిలో ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రేమ అనే ఒక అభూతమైన కల్పన. ప్రేమ ఏది, వ్యామోహం ఏది? ఈ 2 విషయాలు మనకు అనేక మంది గురువులు బోధిస్తూనే ఉన్నారు. ధర్మసూత్రాలు చెబుతూనే ఉన్నారు, వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు, ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. ఇన్ని చెబుతున్నా కూడా యువకులు తమకు చెందనటువంటివి, ఇవెవరో వయసు మీరిన వారు మాత్రమే తెలుసుకోవలసింది అనే రీతిలో ప్రవర్తిస్తూ ఉంటే ప్రకృతి క్షమించదు. కాలం, విధి తప్పకుండా దానికి తగినటువంటి పరిష్కారం చూపుతూ ఉంటుంది. చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంది అనేది మనకు అనేక సిద్ధాంతాలు తెలియజేసేది. ఒక చేయి కలిస్తే చప్పుడు రాదు, 2 చేతులు కలిస్తే చప్పుడు వస్తుంది. చేతులు కలపడం చర్య, అందుకు శబ్దం వినపడడం ప్రతిచర్య. ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చప్పట్లు కొట్టడం అనేది 2 విధాలుగా మానవులు అర్థం చేసుకోవాలి. కొందరు అర్థం చేసుకుంటారు, మరికొందరు అర్థం చేసుకోలేరు. సమాజ శ్రేయస్సు కొరకు, మానవ కళ్యాణం కొరకు, మానవులు ప్రశాంత జీవనం కొనసాగించుట కొరకు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడే మాటలు ఆసక్తికరంగా, అది సత్యానికి దగ్గరగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే ఆనందిస్తారు. దాన్ని ఎలా ఆచరించాలో కూడా చెప్తుంటేనే వారు జ్ఞానులు అవుతారు. అటువంటి వారిని చివరిలో వారి యొక్క వ్యాఖ్యానానికి
చప్పట్లు కొట్టడం అనేది ఒక సనాతన ధర్మం. ఇది హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ చెప్పినటువంటి సత్యాన్ని మనసుకు హత్తుకునింది కాబట్టి, హృదయంలోకి చొచ్చుకొని పోయింది కాబట్టి, వారికి ఆ చప్పట్లను ఒక కానుకగా బహూకరిస్తారు. ఉన్నటువంటి అందరూ కూడా. కొందరు ఉంటారు మాట్లాడమంటే గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు. వారు చెప్పేది వారికి అర్థం కాదు, వినేవారికి ఉపయోగం లేదు. వారు భరించలేక చివరికి మరలా చప్పట్లు కొట్టేస్తారు గట్టిగా. అలా కొట్టడం ఏం దాని భావన? ఈ మాట్లాడే వ్యక్తి ఏమనుకుంటాడు, ఓహో మన ఉపన్యాసం చాలా గొప్పగా ఉంది, మనం ఈ చప్పట్లు మనం అందుకోకుంటాం, ఇంకా అలాగే కొనసాగిస్తూ ఉంటాడు. అయితే ఓపిక లేని వారు ఇంకా చప్పట్లు కొట్టినా వీడు మానడు అన్న తెలుసుకొని అక్కడి నుంచి నిష్క్రమిస్తూ ఉంటారు. పూర్తిగా సభ అంతా ఖాళీ అయిపోతుంది. కానీ ఆ మాట్లాడే వ్యక్తికి ఆ యొక్క అనుభవం రాదు. దీనిని ప్రత్యక్ష ప్రమాణంగా తీసుకొని కూడా వీరు మరలా ఇదే ప్రవర్తన చేస్తూ ఉంటారు. అందుకే వీరు సమాజంలో కానీ సంఘంలో కానీ గౌరవ మర్యాదలు కోల్పోతారు. ఒక నాయనలారా, మీరందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని సమాజంలో వినిపించేటప్పుడు ఈ ప్రమాణము అనేది మానవ జీవితానికి ఎంత అవసరము, వారు తమను ఏ విధంగా మార్చుకోవాలి, ప్రత్యక్ష అనుభవంతో చూస్తున్న విషయాలను తమకు అనుకరించుకొని దానిని అనుకూలంగా మార్చుకొని గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి. జీవితం తమ తరువాతి తరాల వారికి ఆదర్శంగా నిలవాలి. కనుక యువకులకు ముఖ్యంగా నీతి తప్పరాదు. నీతి అనేది ఒక ఆదర్శమైనటువంటి ఒక గుణం, మానవులకు ఉన్నటువంటి గుణం. నీతి తప్పితే గుణహీనులు అవుతారు, నీతిని ఆచరిస్తే గుణవంతులు అవుతారు. నీతి తప్పితే వారి స్థితి తప్పుతుంది, స్థితి తప్పితే వారి గతి మారుతుంది. గతి అధోగతి పాలు చేస్తే ఒక పతనమే మిగులుతుంది. పతనం తప్పదు అనేటువంటిది ఈ యొక్క శాస్త్రం తెలియజేస్తుంది. నీ మనస్సుని నీవు నీ యొక్క చేతిలో ఉంచుకో, నిగ్రహించుకో, ఇంద్రియాలను జయించు. నువ్వు జితేంద్రియులు అయినప్పుడు మాత్రమే నీకు భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది, జీవితం మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. మీరు నీతిని అనుసరించండి, మార్పు లేకపోతే అప్పుడు ఏ శాస్త్రాన్ని నమ్మవద్దు అని ఈ ప్రత్యక్ష ప్రమాణం తెలియజేస్తూ ఉంది. వివేకానంద స్వామి కూడా ఇదే తెలియజేస్తారు. అత్యంత సంపద, ధనం, అధికారం ఉందనుకోండి, మనం ఏం చేసినా అది నీతి అయిపోతుంది అనుకోవడం అది అజ్ఞానం. ధనం ఉన్న నీతిని మాత్రం మనం బజారులో కొనలేం. మన ధర్మాన్ని కూడా మనం కొనలేం. ఇవి ఆచరించాల్సినటువంటివే. సత్యాన్ని కూడా కొనుక్కోలేం మనం వెళ్ళాలనుకుంటే. అంటే ఈ సంపద దైవం యొక్క ఆస్తి, దైవం యొక్క సంపద ఇది. అది డబ్బుతో కొనలేంది. డబ్బు పెట్టినంత మాత్రాన ఎంత ధనవంతుడైనా ఆచరించాల్సిన తప్పితే దీన్ని కొనుక్కోవచ్చు అని అనుకుంటే అది అజ్ఞానం అవుతుంది. ఇంకా ఈ సత్యాలన్నీ కూడా మీరు సమాజంలో తెలియజేయాలి అని చెబుతూ కొంత విశ్రాంతి తీసుకొని మరలా చర్చించుకుందాం అని గురువుగారు అని. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.